ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఆశల వలయంలో అంతమవుతున్న మానవ జీవితాలు క్రీస్తు ఆధ్యాత్మిక సువార్త మహాసభలో మొదటి రోజుకు మనల్ని క్షేమకరంగా తీసుకుని వచ్చిన పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ద్వారా ముందుగా కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటూ వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులు, ముఖ్య వాక్య సందేశకులు, శుభవార్త ప్రసంగికులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనములు చెల్లించుకుంటూ వేదికను అలంకరించిన దైవ సేవకులకు మరియు పెద్దలకు కూడి వచ్చిన దేవుని పిల్లలని అందరికీ ప్రత్యేకమైన వందనములు చెల్లించుకుంటున్నాను. దేవుని యొక్క ఆలోచనలో ఎన్నో రోజుల క్రితం నుంచి దేవుని పిల్లలు ఈ కార్యక్రమానికి నాంది పలకడం, ఎన్నోసార్లు దైవ సేవకులకు తేదీలు ఖాళీ లేకపోవడం వల్ల మరలా పొడిగిస్తూ ఎన్నో మార్పుల చేర్పుల మధ్య ఈ మాసంలో ఈ 3, 4, 5 తేదీల్లో దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది అనుకున్న ఆలోచనలు వేరు, చేయాలనుకున్న తేదీలు వేరు, కానీ దేవుడు ఈ తేదీలలో చేయడానికి దైవ సేవకుల ద్వారా మనకి ఈ తేదీలు మనకు అనుగ్రహించడం, దేవుని ప్రణాళికకే ఈ కార్యక్రమాన్ని నాంది పలికిన దేవుని పిల్లలు తెలవబడం, దేవుడు నిజంగా వారి పట్ల చేయబోతున్నటువంటి మేలు, లేదంటే ఆయన ఎవరికైతే తన మాటలు వినిపించాలనుకుంటున్నాడో ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఒక మార్గ సూచనగా ఈ కార్యక్రమాన్ని దేవుడు ప్రారంభించాడని చెప్పక తప్పదు. కాబట్టి ఈ 3 రోజుల మహాసభలు పిల్లరా, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశములు, దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అని కేవలం దేవుని యొక్క వాక్యం మీద మనం దృష్టిని సారించాలని మీ అందరికీ ప్రేమతో నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అనేది కాకుండా ఎప్పుడు వాక్యం అనేది దైవదాసుల ద్వారా మనం వింటున్నప్పుడు దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నాతో ఏం మాట్లాడాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు, ఓ ప్రార్థన ఉద్దేశంతో మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకుని ఆయన సన్నిధానంలో మనం ఎప్పుడూ కూర్చోవాలి. ఎందుకని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథం అనేది దేవుడి ఆలోచన మేరకు రాయబడింది. ప్రపంచాన్ని హెచ్చరించుటకు, తన పిల్లలకు ఏదో తెలియపరచుటకు, తన పిల్లలైన వారికి దేవుని బోధను అనుగ్రహించుటకు దేవుడు చూపిన ఒకే ఒక్క మార్గము తన వాక్యాన్ని తన దాసుల ద్వారా మనతో మాట్లాడటం, తన వాక్యాన్ని తన సేవకుల ద్వారా మనకు బోధించడం, మనల్ని హెచ్చరించడం, మనల్ని సరిచేయడం. కాబట్టి దేవుడి సన్నిధానంలో ఉన్నప్పుడు ఎప్పుడు మనలో ఉండవలసినటువంటి అత్యాసక్తి అనేది ఏదైనా ఉంది అంటే వాక్యం మీద మనము దృష్టి సారించాలి. ఈరోజు తండ్రి నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నా జీవితం ఏంటని మనం పూర్తిగా దేవునికి ఆయన పాద సన్నిధానంలో మనల్ని మనం సమర్పించుకునే ఒక స్థితిలోనికి మనం వచ్చినప్పుడు వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుడు మనతో మాట్లాడుతుంటుంటాడు. కాబట్టి లోకంలో ఉన్నప్పుడు స్థితి వేరు, కుటుంబాలలో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, సమాజంలో స్నేహితుల మధ్య ఉన్నప్పుడు పరిస్థితులు వేరు. ఎక్కడ మనం అనాలోచితంగా అనాలోకంగా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుని మాటలు వినపడుతున్నటువంటి సమయంలో దేవుడు ఏదో మనతో చెప్పాలి అని తన వాక్యం ద్వారా ప్రయత్నిస్తూ ఉంటుంటాడు. ఆ దేవుని ప్రయత్నము వ్యర్థం కాకూడదు, అది మన హృదయాలను దర్శించాలి. ఆయన వాక్యం అనేది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి 3 రోజులు కూడా దేవుడు మన నుంచి అదే కోరుకుంటున్నాడు. ఎవరితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఎవరిని ఎలాంటి ఆలోచనలు తీసుకోవాలనేటట్టుగా మలచాలి అనుకుంటున్నాడు. దేవుడు తన ఉద్దేశంలో ఉన్నటువంటి అనేక సందర్భాలను లేఖన భాగాల నుంచి దేవుడు మాట్లాడబోతుంటున్నాడు. కాబట్టి వాక్యం మీద దృష్టి సారించి, వాక్యాన్ని ప్రేమించి, వాక్యం మీద మనసు పెట్టి, అత్యాసక్తి కలిగి వాక్యం మీద మనం ఉండాలని ప్రప్రథమంగా మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఎంత ఆశగా ఉండాలని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారు కీర్తనకారుడు ఓ అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తూ 63వ కీర్తన 4వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే పిల్లరా, ఓ మహారాజుగా ఉన్నటువంటి ఆయన ఓ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి సన్నిధానంలో ఆయన ఆలోచనల గురించి మాట్లాడుతున్న 4వ వచనంలో
23వ అధ్యాయం 63వ అధ్యాయం 4వ వచనంలో పిల్లరా, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. దావీదు గారు మాట్లాడుతూ, ఇదిగో నీ మందిర ఆవరణములు గడుపుట నాకు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. నీ వాక్యాన్ని వినాలని నా ప్రాణము ఇదిగో ఆశతో తృష్ణ కొనుచున్నది అంటాడు. ఓ మందిరంలో గడపాలని ఆశ ఉండటం, ఆయన మాటలు వినాలని ఆశ ఉండటము అది ఒక భాగం అయితే, ఇక్కడికి వచ్చేసరికి మాట్లాడతాను అంటున్నాడు, నా మంచము మీద నేను పరుండినప్పుడు. అంటే ఇది మందిరములో ఉన్న స్థితి కాదు, తన గృహములో ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నా మందిరములో నేను ఉన్నప్పుడు, నా మంచం మీద, నా ఇంటిలో నేను ఉన్నప్పుడు, నా మంచం మీద నేను ఉన్నప్పుడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. రాత్రి జాము అంటున్నాడు, జాములు అంటున్నాడు, జాములు అంటున్నాడు. చూడండి, ఒక రాత్రికి సుమారు 4 జాములు అనుకుంటే, ఏమండి రాత్రి జాము యందు నిన్ను ధ్యానించినప్పుడు అనే పదాన్ని వాడట్లేదు, రాత్రి జాముల యందు అనే పదం వాడుతున్నాడంటే, జాముకు దావీదు గారు దేవుణ్ణి ధ్యానించే స్థితిలో ఉన్నాడని మనం ఆలోచించినప్పుడు, దేవుని వల్ల ఎప్పుడు నిద్రపోతున్నాడు అసలు ఆయన? ఒక రాత్రికి 4 జాములు అనుకుంటే, ప్రతి 3 గంటలకు ఒక జాము అయిపోతుంది అనుకుంటే, సహజంగా మనం మంచం మీదకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి పడుకుంటాం. కొన్ని నిమిషాల్లో అయిపోతుంది ఆ ప్రార్థన, కొన్ని నిమిషాల్లో ప్రార్థన చేస్తాం. ఇంకా కొంతమంది మంచం మీదకి వెళ్ళి మోకరించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ బాడీ సహకరించకపోవడంలో ఏదో అలా చెద్దర కప్పేసుకొని, ఏ యాంగిల్లో పడుకున్నాం అదే యాంగిల్లో 4 మాటలు వేసుకొని దేవుడికి తెలియదు అనుకుంటుంటాం. కష్టం ప్రార్థన చేసుకోవడం అనేది. కొన్ని మంచం మీదకి వెళ్ళడానికి ముందు మనకు ఒకవేళ జ్ఞాపకం వస్తే కనీసం అలా నిల్చొని ప్రార్థన చేస్తామేమో, లేదంటే మోకరించి ప్రార్థన చేస్తామేమో. తీరా మంచం మీదకి వెళ్ళినా కనుక మనకు జ్ఞాపకం వచ్చింది అనుకోండి, చాలామంది అలానే ఉండేసి 4 మాట్లాడేసి పడుకుంటుంటారు. అంటే దేవుడి మీద మనకున్నటువంటి ఆ తృష్ణ, లేదంటే మనకున్నటువంటి స్థితి ఏంటో మనకు అర్థమైపోతుంటుంది. పిల్ల మన మనస్సాక్షి మనకు చెబుతుంటుంది. దావీదు గారి జీవితంలోనికి వెళ్ళి తిరిగి చూసినప్పుడు రాత్రి జాముల యందనే పదాన్ని వాడుతున్నాడంటే, ఏమండి కీర్తనకారుడు 1వ అధ్యాయము 1వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఒక మాట అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అనే పదాన్ని, దివారాత్రములు ధ్యానించేవాడు అనే పదాన్ని దావీదు గారు అన్నాడు. అంటే ఇప్పుడు 63:4లో చదివినటువంటి భాగాన్ని బట్టి చేసి చెప్పాడా, చేయకుండా చెప్పాడా దావీదు గారు? ఆలోచించండి. ఆయన జీవితంలో చేసి చెప్పాడు. ఏంటింతకు ఆయన చేసిందంటే, రాత్రి జాముల యందు ఇదిగో నీ వాక్యమును నీ గురించి ధ్యానిస్తుంటున్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఓ సంతృప్తి అనేది లోకములో ఉంది అని మనిషి అనుకుంటున్నాడు పిల్ల. ఓ తృప్తి అనేది తినే ఆహారాన్ని బట్టి, వేసుకునే వస్త్రాలను బట్టి, కట్టుకున్న ఇంటిని బట్టి, సంపాదించిన ధనాన్ని బట్టి, ఉన్న అధికారాన్ని బట్టి, చుట్టూ ఉన్న బలగాన్ని బట్టి ఓ సంతృప్తి అనేటువంటిది ఈరోజు మనిషి లోకంలో వెతుకుతుంటున్నట్టుగా మనకు కనపడుతుంటుంది. ఒకవైపు సింహాసనాసీనుడయ్యండి, కిరీటము కలిగిన వాడేయండి, అధికారము కలిగిన వాడేయండి, ఓ వీరత్వాన్ని కలిగిన వాడేయండి, బలాతిశయానికి సంబంధించిన ఎన్నో సూచనలు దావీదు గారి జీవితంలో మనకు కనపడుతుంటున్నప్పటికీ దేనిని బట్టి అతిశయించాడు, దేనిని బట్టి ఆనందపడ్డాడు, దేనిని బట్టి తృప్తి పొందాడు అని ఓ దావీదు గారి గురించి మాట్లాడితే ఆయన అంటున్నాడు, ఎప్పుడు సింహాసనాన్ని దిగి నేను ఇంటికి వెళ్ళిపోతానని ఒక ఆలోచన కలిగి ఉన్నట్టుగా దావీదు గారి విషయంలో మనకు అర్థమవుతుంటుంది. ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకు అంటే, నా మంచం మీదకి వెళ్ళిపోగానే నా తండ్రి జ్ఞాపకాల్లోనికి నేను వెళ్ళిపోవాలి. నా మంచం మీదకి వెళ్ళగానే నా తండ్రి జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోవాలి. రాత్రి జాముల యందు ఇదిగో నిన్ను ధ్యానిస్తుంటున్నప్పుడు అనగానే, ఎప్పుడు నిద్రలోనికి వెళుతున్నాడు, ఎప్పుడు ధ్యానిస్తున్నాడు అంటే, ఆయన నిద్ర కంటే దేవుని ధ్యానములోని తన జీవితాన్ని ఎక్కువగా గడుపుతున్నాడు. ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తే, ఎంతగా ఇష్టపడితే ఆ స్థితిలోనికి వెళ్ళిపోతారో ఒకసారి ఆలోచించండి దేవుని వల్ల. లేదండి అంతగా ఎవరు ఇష్టపడరు అనేది ఒకవేళ మనం అనుకుంటే, లోకంలో మనం ఇష్టమైన దాని కొరకు ఎన్నైనా చేస్తాం. నిద్రాహారాలు మానేవేస్తాం, ఎంతటి ప్రయాణాన్ని నేను ఇష్టపడతాం, ఆహారాలు ఏమికైనా మనం ఓర్చుకుంటాం,
నిద్రలేమికైనా మనం ఓర్చుకుంటుంటాం. మనం ఇష్టపడిన దాని కొరకు, మనం ప్రేమించిన దాని కొరకు, మనం అతిగా కావాలని అనుకున్న దాని కొరకు ఎంతైనా కష్టపడుతుంటుంటాం. చాలామంది అనుభవించిన వారికి ఈ విషయం తెలుస్తుంటుంది. దావీదు గారు మరి దేనిని ఇష్టపడ్డాడు? ఈరోజు మనం ఆలోచించినప్పుడు దేవుని ఇష్టపడ్డాడు. దేవుని కంటే గొప్పగా ఆయన దేనిని ఇష్టపడలేదు. ఆ ఇష్టపడిన దావీదు ఓ తృప్తి కలిగిన స్థితి నా ప్రాణానికి ఉంది అంటే అది ఎప్పుడు అంటే, తండ్రి ఇదిగో రాత్రి చావలలోని జ్ఞానంలోనికి నేను వెళ్ళినప్పుడు ఓ కృవు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పడుచున్నది. అంటే ఒక ప్రార్థనలోనికి మనం వెళ్ళినప్పుడు ఓ సంతృప్తి అనేది నిజంగా ఎప్పుడైనా మన ప్రాణానికి దక్కిందో ఒకసారి ఆలోచించండి. ఒంటరిగా ఒక ప్రార్థనలోనికి ఎక్కువ సమయాన్ని గడిపి ప్రార్థించే స్థితి మన జీవితంలో మనకు ఉందని ఆలోచించండి. మంచం మీదకి వెళ్ళిపోతున్నాడు అనగానే ఒంటరిగా ఉంటున్నాడు తన గదిలో. యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమంతున్న మీ తండ్రికి ఇదిగో మీ ప్రార్థన చెయ్యండి అంటే, ఓ ప్రార్థన అనేది తండ్రితో మనిషి గడిపేదనుకుంటే, దేవునితో మన బంధాన్ని పెనవేసుకునేది అనుకుంటే, ఇదిగో గదిలోనికి వెళ్ళండి అనగానే రహస్యమందున్న తండ్రికి నీ బంధాన్ని పెనవేసుకునే స్థితి అనేది ఒక ప్రార్థనతో కలుగుతుంటున్నప్పుడు దేవుని వలన ఆ స్థితిలోనికి మనం వెళ్ళాల్సినటువంటి స్థితి అవసరము, ఆ అనుభవం అనేది మనకు అవసరం దేవుని వల్ల. ప్రార్థన అనగానే ఎక్కడో నలుగురు ఉన్న దగ్గర ఏదో 4 మాటలు వేసుకుని వెళ్ళిపోతుంటాం. ప్రార్థన చేసుకుని ఒక పనిని ప్రారంభిస్తుంటాం, ప్రార్థన చేసుకుని ప్రయాణాన్ని ప్రారంభిస్తుంటాం, ప్రార్థన చేసుకుని ఎన్నో చేస్తుంటాం. ఇదిగో వ్యక్తిగతంగా కాదు, ఇది సహజంగా మనం చేయవలసినటువంటిది. వ్యక్తిగతమైన స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు, దేవుని ఆలోచనలోనికి మనం వెళ్ళినప్పుడు, వ్యక్తిగతమైనటువంటి ఒక బంధము దేవుడితో మనకి ఎప్పుడూ ఉండాలి. ఆ బంధం అనేది అది ప్రార్థనతో మన జీవితాల్లోకి వస్తుందంటే, ఇదిగో దావీదు గారి జీవితంలో అదే కనపడుతుంటుంది. రాత్రి జాములందు నేను నా మంచం మీదకి వెళ్ళినప్పుడు, ఇదిగో నిన్ను ధ్యానిస్తుంటున్నప్పుడు ఓ క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పడుతున్నది అంటే, లోకంలో ఆశపడాడు దావీదు గారని ఒకవేళ దేని గురించి అనుకుంటే, పరలోకమందున్న దేవుడిని కావాలని ఎంతగానో ఆయన ఇదిగో ఆశను కలిగి ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో దేవుడి పాద సన్నిధానంలో, దేవుని వాక్యం కొరకు వచ్చినటువంటి మన జీవితాల్లో ఇదిగో సమస్తాన్ని మరిచిపోయి ఆయన పాద సన్నిధానంలో గడుపుతుంటున్నప్పుడు, దేవుని వాక్యం మీద మనం దృష్టిని సారిస్తుంటున్నప్పుడు దేవుడు మనకు ఒక సంతృప్తినిస్తాడు. అది లోకానికి అర్థమయ్యేది కాదు, దేవుడికి మనిషికి ఉన్నటువంటి బంధము దేవుని వలన ఆ అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలి. ఆ స్థితిని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ఈ 3 రోజులు మహాసభల్లో ఆ స్థితిని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధపడుతుంటున్నాడు. లోకాన్ని కోరుకుంటూ, లోకం వైపు దృష్టిని సారిస్తూ, లోకం వైపు మనసుని పెట్టి, ఇదిగో అశాశ్వతమైన లోకం మీద ఈరోజు మనిషి ఆలోచనలు కలిగి ఉంటున్నప్పుడు దేవుని వలన ఇదిగో దేవునిలోనికి మనల్ని తీసుకొని రావడానికి, దైవత్వములో మనం నడవడం కొరకు, రక్షణలోనికి రావడం అనేది మొదటిది అనుకుంటే, ఈ రక్షణను కొనసాగించడం అనగా ఇది బ్రతుకుతో ముడిపడి ఉన్నది. బ్రతుకుతో చాలాసార్లు ఇదిగో లోకంలో ఉన్నప్పుడు రక్షణలోనికి రావడం అనేది, రక్షణలోనికి అనగా బాప్తిస్మం తీసుకొని క్రీస్తును స్వరక్షకుడు అంగీకరించడము నా జీవితానికి మహాధన్యం అని చాలా సంతోషపడుతుంటాం, మంచిది. కానీ అంతటితో జీవితం అనేది ఆ రక్షణ అనే మహాస్వాస్థ్యములోనికి ఇంకా వెళ్ళలేదు. దానిని దక్కించుకోవాలంటే కొనసాగించాలి. రక్షణ అనగా బ్రతకాలనేది ఇదిగో లోకంలో నుంచి మనం దూరం అయిపోయినప్పుడు, లోకానికి మన బంధాలు తెగిపోయినప్పుడు, యేసుక్రీస్తుతో మన బంధాలు పెనవేసుకుంటున్నప్పుడు మనకు దక్కేది దేవుని వల్ల. అందుకని రక్షణలోనికి రావడానికి ముందు దేవుడు మాట్లాడతాడు, మీరు ఈ లోకమునకు వేరే రక్షణ పొందండి. మూర్ఖులకి తరము వారికి వేరే లోకములో నుంచి బయటికి రండి. ఇది ఈ తరానికి మీరు వేరైపోండి. దీని అర్థం ఏంటిని మనం ఆలోచించినప్పుడు, లోకముతో నుంచి మన బంధాలను తెంచుకొని రక్షణలోనికి రావాలన్నది దేవుడి ఉద్దేశం అయితే, ఆ తర్వాత కొనసాగించటము అంటే ఆశలను మట్టు పెట్టి దేవుని ఆలోచనలతో మన జీవితాలు ముందుకు తీసుకుని వెళ్ళిపోవడం దేవుని వల్ల. కానీ ఈరోజు దుష్టుడు ఏం చేస్తున్నాడని మనం ఆలోచించినప్పుడు, రక్షణలోనికి వచ్చినంత మాత్రాన దుష్టుడు మనిషిని ఇబ్బంది పెట్టడు. రక్షణలోనికి వచ్చి బ్రతికేవాడిని అనుక్షణం వాడు వెంటాడుతూ ఉంటుంటాడు. బ్రతికేవాడు వానికి నచ్చడు.
రక్షణలోనికి వచ్చినవాడు బ్రతకడం కదా, బ్రతికితే కదా ఆ స్వాస్థ్యమును సాధించుకుంటాడు, దక్కించుకుంటాడని బ్రతికే దగ్గరికి వచ్చేసరికి చూడండి విఫలమైపోతుంటారు. కాబట్టి ఎవరు క్రీస్తును కలిగిన వారు, ఎవరు క్రీస్తును కలిగి లేరు అని మనం ఆలోచించినప్పుడు, క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తును కలిగి లేనివాడు సమాజంలో అందరూ ఒకటిగా కనపడుతుంటున్నప్పుడు దేవుని వలన ప్రవర్తన నియమావళిలో మార్పు లేని స్థితి ఈరోజు రక్షణలో ఉన్నవాడికి కూడా మనం చూడగలుగుతుంటున్నప్పుడు, అంటే బ్రతికే దగ్గర మనిషి విఫలమైపోతుంటున్నట్టుగా మనం చూడగలం. ఎందుకు విఫలమైపోతున్నాడని మనం ఆలోచించినప్పుడు, ఇదిగో లోకంలో ఎన్నో అవసరతలు మన కళ్ళ ముందు కనపడుతుంటాయి. ఎన్నో మన శరీరానికి సంబంధించిన అవసరతలు, మనం బ్రతకడానికి కావలసిన వనరులు ఈరోజు మనకు అవసరం. వాటిని మనం పొందుకోవాలి, వాటిని సాధించుకోవాలి, వాటిని దక్కించుకోవాలి. దాన్ని దక్కించుకోవాలంటే ఇదిగో దాని కొరకు మనం చేయవలసినవి ఎన్నో ఉన్నవి. ఈ ఎన్నిటిలో మనం ఆలోచించినప్పుడు, ఒకటి అవసరమైతే అవసరము తీరిన దగ్గర మనిషి ఆగిపోవట్లేదు, అవసరం నుంచి కాస్త ఆశ వైపు మనిషి ఆలోచనలు వెళ్ళిపోతుంటున్నాయి. ప్రియులారా, ఓ రోడ్డు మీద ఉంటాడు, ఆ రోడ్డు పక్కన ఇదిగో ఆ ఫుట్పాత్ మీద కొంతమంది కనపడుతుంటుంటారు. ఫుట్పాత్ మీద ఉన్నవాడు అనుకుంటాడు, ఈ చలికి నేను తట్టుకోలేకపోతున్నాను, ఓ చిన్న గుడారం ఉంటే బాగు, దాని కింద పడుకోవడానికి అవకాశం ఉంటే బాగానే చిన్న ఆలోచన కలిగి ఉంటాడు. ఇది ఒకరోజు పైన ఏమీ లేకుండా మంచుకు తడిసి, వర్షానికి తడిసి, ఎండకు వెళ్ళి ఆ స్థితిని ఉన్నప్పుడు తలదాచుకోవడానికి గూడు లేని స్థితిలో ఓ చిన్న గుడారం ఉంటే చాలు అని మనిషి ఆలోచనలు కలిగి ఉంటాడు. దేవుని వల్ల దేవుడు సహాయం చేసి ఏదో చిన్న డేరా వేసి, చిన్న బరక వేసి ఒక గుడారం కాగానే, పోనీ నా ప్రాణానికి ఒక గుడారం దొరికిందని అక్కడ ఆగిపోతాడా? అక్కడ ఉన్నవాడు ఆలోచిస్తాడు, ఇది గుడారం కాస్త గాలి వస్తే బాగా శబ్దాలు వచ్చేస్తున్నాయి, లేదంటే ఏ క్షణాన్ని ఇది లేచిపోతుందో కూడా అర్థం కావడం లేదు. కాబట్టి ఈ గుడారం కాస్త పోయి చిన్న గుడిసి వస్తే బాగుండు అనుకుంటాడు. అంటే ఆశకు ముగింపు లేదు మనిషి జీవితంలో. పోనీ ఒక గుడిసి ఇచ్చామనుకోండి, గుడిసి ఇవ్వగానే అనుకుంటాడు, ఇదిగో ఇందులో నుంచి వర్షం వచ్చినప్పుడు నీళ్లు గారుతున్నాయి, ఈ గుడిసె కాస్త తీసేసి 2 రేకులు ఉంటే బాగుండు షెడ్డు అనుకుంటాడు. పోనీ ఒక చిన్న రేకుల షెడ్ వేసామనుకుంటే అప్పుడు అనుకుంటాడు, కోతులు వచ్చి రేకులు బాగా ఊపేస్తున్నాయి, ఏ క్షణాలు పగిలిపోతాయి తెలియదు, ఈ రేకులు కాస్త తీసేసి ఏమంటే చిన్న ఒక్క గదైనా స్లాబ్ ఉంటే బాగా అనుకుంటాడు. పోనీ స్లాబ్ ఇచ్చాడు అనుకోండి దేవుడు, పోనీ అక్కడ ఆగిపోతాడా? ఒకటే గది చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు కనీసం కూర్చోమన్నానంటే కూర్చోవడం వెళ్ళనే, తినడం వెళ్ళనే, వండడం వెళ్ళనే, కాబట్టి ఇంకొక గది ఉంటే బాగా అనుకుంటాడు. ఈరోజు మనిషి జీవితాలను మనం చూస్తున్నప్పుడు దేవుని వలన ఓ ముగింపు అనేది ఎక్కడైనా ఉందా ఆశకు అని మనం ఆలోచించినప్పుడు, పెద్దలు మాట్లాడుతుంటారు, ఇంటికి ఒంటికి ఎంత పెట్టిన చాలు అనే స్థితి ఉండదట. ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా ఇక చాలు అనే స్థితి ఉండదట. అవసరం అనగానే ఆకలి బాగా వేస్తుంది అనుకోండి, అది అవసరం. ఆకలి బాగా వేస్తున్నప్పుడు ఏదైనా సరే నాకు ముందు పెట్టండి అంటాడు, నాకు ఇదే పెట్టండి అంటాడు, ఇదే పెట్టండి అనే స్థితి ఉండదు దేవుని వలన. ఏదైనా పర్వాలేదు అంటాడు, ఎందుకంటే ఆకలి రుచిని ఎరగదు అంటారు. ఆకలి రుచిని చూడదు, ఎందుకు? ఏదైనా పర్వాలేదు అనుకుంటాడు, ఏదైనా పర్వాలేదు, అది అవసరం. నాకు ఇదే కావాలనే స్థితి ఉంటుంది చూసారా, అది ఆశ. ఈరోజు మనిషి జీవితాలను మనం చూస్తున్నప్పుడు కళ్ళ ముందు ఎన్ని ఆహార పదార్థాలు, కళ్ళ ముందు ఎన్ని వస్త్రాలు, ఎంత అలంకరణకు సంబంధించినటువంటి దుస్తులు. ఈరోజు ఒక దగ్గర ఇంతటితో పరిమితమై ఆగిపోయిందా ఈరోజు మనిషి అవసరతని మనం ఆలోచించినప్పుడు దేవుని వల్ల కోటాను కోట్లు సంబంధించినటువంటి వస్తు సామాగ్రి ఈరోజు మనిషి అవసరాల కొరకు తయారు చేయబడుతుందంటే ఆశ కాడికి, అవసరంలో నుంచి మనిషి ఆశలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలు అవసరములో నుంచి ఆశలోనికి వెళ్ళిపోయాడు, ఆశలోనికి వెళ్ళిపోయాడు. అరికాలు నుంచి నడినెత్తి వరకు మనం వాడుకునే ప్రతి వస్తువులను చూడండి. ఒకరోజు చెప్పులు లేని కాలంలో చెప్పులు తయారు చేస్తే బాగుండు అనుకుని ఉంటారు నాకు తెలిసి. చెప్పల్స్లో ఎన్ని రకాలు, షూస్లో ఎన్ని రకాలు, ఏమండి వస్త్రాలలో ఎన్ని రకాలు, చివరికి తలకు పెట్టుకునే ఒక షాంపూస్లో ఎన్ని రకాలు. ఇలా మనం ఆలోచిస్తూ పోతున్నప్పుడు ఎన్నో కోటాను కోట్లు ఈరోజు ప్రపంచంలో కనబడుతుంటున్నవి. దీని అంతటి వెనకాల ఏంటిని మనం ఆలోచించినప్పుడు మనిషి అవసరత కంటే ఇదిగో ఆశలోనికి వెళ్ళిపోయాడు. ఆశ ఏ స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతుందంటే మనిషి లోకానితో బంధాన్ని పెనవేసుకునేటట్టుగా చేస్తుంది దేవుని వల్ల. తయారైన
వస్తువులు, కళ్ళ ముందున్న అవసరాలను తీర్చుకునే ఎన్నో వస్తువులను చూస్తున్నప్పుడు అది ఆహార పదార్థాలు కావచ్చు, వేసుకునే వస్త్రధారణ కావచ్చు. ఈరోజు మనిషి ఏదైతే మనం చూస్తున్నాడో అవసరానికి సంబంధించింది ప్రతిదీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు కోటాను కోట్లుగా ఇవన్నీ ఎక్కడి వరకు వెళ్ళిపోయాయంటే మనిషిని దేవునికి దూరం చేసే స్థితిలోనికి వెళ్ళిపోయాయి. దేవుని వల్ల ఆశ మనిషికి దూరాన్ని దేవునికి దూరం చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక మైకములా మనిషిని కమ్మివేస్తుంది. ఓ మత్తులోనికి మనిషిని తీసుకుని వెళ్ళిపోతుంది దేవుని వల్ల. ఓ మైకములా మనిషిని కమ్మివేసినప్పుడు, ఓ మత్తులోనికి వెళ్ళిపోయినప్పుడు తను ఏం చేస్తున్నాడో తనకు తెలీదు. తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు. తను ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియదు. ఓ మత్తులో ఉన్నవాడిని చూడండి. ఏమంటే ఆ మత్తులో నేను ఏం చేశానో నాకు తెలియదు అంటాడు. మనం కూడా అంటాము, ఏమంటే తాగి ఉన్నవాడితో మనకెందుకు అంటే తను ఏం చేసేది తనకు తెలియదు అన్న దాని అర్థం. కానీ ఈరోజు ప్రపంచం కూడా ఎలా మారిపోయిందంటే ఓ మద్యముతోనే మనిషి జీవితంలోనికి మత్తు వస్తుందనేటువంటిది ఈరోజు మనం అనుకుంటున్నది. అయితే పరలోకమందున్న దేవుడు ప్రపంచాన్ని చూసినప్పుడు దేవుని వలన యెషయా గ్రంథం 29వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఏ స్థితిలోనికి వెళ్ళిపోయిందో ప్రపంచాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడుతున్న మాటను చూడగలిగితే 29వ అధ్యాయము 9వ వచనము దేవుని వలన, జనులారా తేరి చూడండి, విస్మయముందుడి, మీ కన్నులను చెడగొట్టుకునుడి, గురుడివారగండి, ద్రాక్ష రసము లేకయేవారు మత్తులై ఉన్నారు. మద్యపానాన్ని సేవించకయే వారు తూలుచున్నారు. తాగినవాడు తూలుతాడన్నది నిజం అనుకుంటే, మద్యాన్ని సేవించిన వాడు మత్తులో ఉంటాడన్నది నిజం అనుకుంటే దేవుని వలన ద్రాక్ష రసాన్ని సేవించకుండానే వారు మత్తులోనికి వెళ్ళిపోయారు. వారు మద్యాన్ని సేవించకుండానే వారు తూలుతున్నారంటే ఇది ఒక మనిషి తోలడానికి మద్యం కంటే ద్రాక్ష రసం కంటే మనిషిని మైకంలోనికి తీసుకుని వెళ్ళి మరో మత్తున్నట్టుగా ఏదో కనపడుతుంది. ఆలోచించండి. తాగకుండానే తూలుతున్నాడేంటి, మద్యాన్ని సేవించకుండానే తూలుతున్నాడేంటి, మత్తులుగా ఉన్నాడేంటి అంటే మనిషికి మద్యం వల్లనే కాదు మత్తు మరి దేని వల్ల వస్తుంటున్నట్టుగా మనకు కనపడుతుంటుంది. దేవుని వలన మనిషిని కట్టిపడేసేది, మనిషి ఆలోచించకుండా చేసేది, మనిషిని ఓ మైకములో ముంచి వేసేది ఏదైనా ఉందని మనం ఆలోచించినప్పుడు అది మత్తుకు సంబంధించిందని మనం ఆలోచించినప్పుడు ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు మత్తులుగా ఉన్నారు. లోకాన్ని చూడగానే వారు తూలుచున్నారు. ఓ మద్యాన్ని తాగిన వాడు ఏం చేస్తాడో తనకు తెలియదు. తను ఏం ఆలోచిస్తాడో తనకు తెలియదు. తను ఏం మాట్లాడుతున్నాడో తనకు తెలియదు. అలాంటిది అది మత్తుకు సంబంధించింది. అయితే ఇదిగో మద్యము లేకుండానే ద్రాక్షరసం సేవించకుండానే మత్తులోనికి వెళ్ళిపోయారనే పదాన్ని దేవుడు వాడుతున్నాడంటే ఇది ఏ మత్తు అయి ఉంటుందో ఆలోచించండి. ఈ మత్తు ఏం ఆలోచించకుండా చేస్తుంది. ఈ మత్తు మనిషిని ఎటువైపు తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ మత్తు మనిషికి ప్రమాదాన్ని ఇస్తుందా లేకపోతే ఆనందాన్ని ఇస్తుందని ఆలోచించినప్పుడు దేవుని వలన ఇదిగో మత్తు ఎప్పుడు మనిషికి ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండదు. కొన్ని ఆనందాన్ని ఇచ్చే మత్తులు ఉంటాయి, కొన్ని మనిషి యొక్క ఇదిగో ప్రాణాన్ని నష్టపరిచే మత్తులు కూడా ఈరోజు మన కళ్ళ ముందు ఉంటాయి. ఆనందాన్ని ఇచ్చే మత్తు ఏంటని ఒకవేళ ఆలోచిస్తే పిల్లరా, ఇదిగో అనారోగ్యం వచ్చింది, ఆపరేషన్ చేయాలి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అంటాడు, ఏమంటే ఆపరేషన్ చేయడానికి ముందు ఏమిస్తారు? మత్తు ఇస్తారు. ఈ మత్తు ఆనందాన్ని ఇచ్చేది. అంటే శరీరంలో ఏదైతే నీకు రోగపీడితమైనటువంటి స్థితి ఉందో ఆ రోగానికి సంబంధించినటువంటి ఆ ప్రమాదముల నుంచి నీకు ఆరోగ్యాన్ని నేను తీసుకుని రావాలంటే దీనికి సంబంధించిన ఆరోగ్యాన్ని నీలోనికి ప్రవేశపెట్టకు, లేదంటే ఆరోగ్యము నీకు కుదుటి పట్ట కొరకు డాక్టర్ గారు అంటారు, ఏమంటే ఆపరేషన్ చేయాలని అంటాడు. ఆపరేషన్ చేయాలనగానే ఇదిగో అప్పుడు ఏం చేయాలంటే అలా నిలబెట్టి కోసేయడు, మత్తిస్తాడు. ఏమంటే ఈ మత్తు నాకు మంచిది కాదంటావా? అప్పుడు ఆ మత్తులోనికి మనం వెళ్ళకపోతే ఆరోగ్యం కుదుటి పడదు. ఇది ఆరోగ్యాన్ని ఇచ్చే మత్తు. ఇది మనకి ప్రమాదం అని మనం అనుకుంటే ఆ టైంలో ఏం చేస్తున్నారో తెలియదు. డాక్టర్ మత్తు ఇచ్చాడు. కొన్ని నిమిషాల తర్వాత ఓ నిశ్శబ్దతలోనికి మనం వెళ్ళిపోయాము. డాక్టర్ గారు కత్తులు పెట్టి కోసేస్తాడు, చూది పెట్టి కుట్లేస్తాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మన కళ్ళతో చూస్తున్నాం, మనకేం తెలియదు. ఎందుకు? మత్తులో ఉన్నాం కాబట్టి. ఏమండి మత్తు ఇచ్చేస్తున్నారు. ఇదిగో మద్యం తాగినప్పుడు అన్న మత్తు అది మంచిది కాదనుకున్నప్పుడు ఇది కూడా మత్తే కదా, ఈ మత్తు నాకు ఇస్తే ఎలా మీరు ఇలాంటి పని చేస్తారని అంటాము మనం. ఆరోగ్యాన్ని ఇచ్చేది. కొన్నిసార్లు ఆహార పదార్థాలు కూడా మత్తుగా ఉంటాయి. కొన్ని తినండి అంటాడు డాక్టర్ గారు.
రాత్రిపూట పడుకునేటప్పుడు ఏమండి ఓ గ్లాసు చల్లని పాలు వేడి పెట్టి చల్లార్చిన పాలు తాగి పడుకోండి అంటాడు. ఎందుకంటే త్వరితగతిన నిద్రలోనికి వెళ్ళాలంటే, ఓ మత్తులోనికి మనం వెళ్ళిపోవాలంటే ఇది చాలా అవసరము. ఓ గ్లాసు పాలు తాగి పడుకోండి అంటాడు డాక్టర్ గారు. ఏమండి దీనివల్ల కూడా మనిషికి మత్తు వచ్చేస్తుంది. ఈరోజు ఈ మత్తుల గురించి ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడా? లేదు దేవుని వలన. మరి ఏదో ఉన్నట్టుగా దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ ఆశల వలయములో మనిషి ఓ ప్రమాదములోనికి వెళ్ళిపోవడానికి ఎన్నో పరిస్థితులు లోకంలో కనపడుతుంటున్నప్పుడు దేవుని వలన ఇదిగో మనిషిని కట్టివేస్తున్న, మనిషిని కట్టిపడేస్తున్న మత్తేంటి, మనిషిని దేవునికి దూరం చేస్తున్న ప్రమాదకరమైనటువంటి ఆ స్థితి ఏంటని మనం ఆలోచించినప్పుడు ఎన్నో కనపడుతున్నాయి లేఖనాల్లో దేవుని వలన. కాబట్టి ఈరోజు తొలి రోజు కాబట్టి ఇదిగో దేవుని వర్తమానాన్ని మనం వినడానికి వచ్చాం. దైవ సేవకులు మన మధ్యకు వచ్చారు. ఉన్నతమైన మాటలు వారి నోటి నుంచి విందాం. దేవుని బలమైన వాక్కులు వారి నోటి నుంచి మనం వినడానికి సిద్ధపడదాం. సమయానుకూలంగా సభను మోగించాలని ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నారు కార్యనిర్వాహకులు. కాబట్టి ఈ తొలి రోజు ఈ కొద్ది నిమిషాలు నా మాటలు ముగిస్తుంటున్నాను. రేపు ఉన్నతమైన మాటలు మనం ఆలోచిద్దాం. దైవ సేవకుల చేత ఎక్కువ వర్తమానాన్ని వినటకు సిద్ధపడదాం. పిల్లరా తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన మా కన్న తండ్రి, మీకంటే మాకు జీవితంలో ఎక్కువ ఏదీ లేదని, ఓ సంతృప్తి నీలోనే దొరుకుతుంది అని మీ కుమారుడిన దావీదు గారి మాటలను బట్టి మేము చూడగలుగుతుంటున్నాం. లోకం వైపు ఆలోచన మళ్ళీ లోకములో దుష్టుడు తండ్రి ఓ మైకములోనైనా మీ పిల్లలు ముంచి వేస్తాను ఈ కాలంలో. ఓ మత్తులో నుంచి నైనా మీ పిల్లలుగా మేము బయటికి వచ్చే స్థితిని నైనా ఈ తొలి రోజు ప్రారంభించాం. రేపటి నుంచి మాట్లాడే విషయాలు మీరు కృప చేయండి తండ్రి. ఈరోజు ఉన్నతమైన మాటలు మీ దాసుల ద్వారా మాకు వినిపించండి తండ్రి. చక్కటి ఆరోగ్యాన్ని మీ సేవకులకు అనుగ్రహించండి. నిర్విరామ ప్రయాణాలు, నిద్రలేమి, వీటన్నిటి ద్వారానైనా అనారోగ్యములు ఉన్నప్పటికీ మీ పిల్లలుగానైనా మమ్మల్ని అందరినీ ప్రేమించినైనా మీ సేవకులు మా మధ్యకు వచ్చి ఉంటున్నారు. మీరే నిలవబెట్టినండి. ఉన్నతమైన మీ మాటల ద్వారా మాతో మాట్లాడి మాకు ఆనందమును, మా ద్వారా మీకు మహిమను తెచ్చుకున్నామని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.